సార్ నమస్తే. నమస్తే కీర్తి గారు. ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ వివాదం, ఎప్పుడు వివాదాలు ఉంటూనే ఉంటాయి. మళ్ళీ కొత్తది ఏంటంటే బనకచెర్ల. ఏపీ పీపుల్ ఏమంటారంటే మిగులు జలాలే కదా, సముద్రంలో కలిసే బదులు మేము ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే ఏమవుతుంది అని ఏపీ పీపుల్ అంటున్నారు. తెలంగాణ వాళ్ళేమో ఒకవేళ మీరు ముందే అక్కడ కడితే మాకు భవిష్యత్తులో జరిగే అన్యాయం అనేది చాలా పెద్దదని అంటున్నారు. ఓకే, బేసిక్గా ఏమడుగుతున్నాను అంటే సార్, అసలు ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు, దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి, ఫ్యూచర్లో మనం ఏం ఫేస్ చేయబోతున్నాం, ఎలా అన్యాయం కాబోతున్నాం మళ్ళీ మరొకసారి. ఓకే, అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ని మనం ముందు తెలుసుకోవాలంటే అసలు ప్రాజెక్టులోంచి నీళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి తీసుకుపోతారు, దానివల్ల ఆంధ్రాకి వాళ్ళు ఏ ప్రయోజనాలు ఇవ్వాలనుకుంటారు, తెలంగాణకి సంబంధించిన ఏం అన్యాయం జరుగుతుంది, అసలు నీటిపారుదల రంగం మీద గోదావరి ప్రాజెక్ట్ మీద బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పింది, తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత, తెలంగాణకు వచ్చిన వాటా ఎంత, మనం వాడుకుంటుంది ఎంత, ఆంధ్ర వాటా ఎంత, వాళ్ళు వాడుకుంటుంది ఎంత, అసలు సంబంధం లేని రాయలసీమకి అంటే గోదావరి బేసిన్కి సంబంధం లేని రాయలసీమ పెన్నా రివర్కి నీళ్ళని ఎట్లా తీసుకుపోతారనే అంశాలను మనం స్టడీ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే వివాదాలన్నీ జల వివాదాలు, యుద్ధాలే వచ్చినట్టున్నాయి. ఓకేనా? సో ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి అంటే వాళ్ళు గోదావరి మీద పోలవరం దగ్గర ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ కట్టినారు. ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను, గోదావరి నీళ్లను తీసుకొని పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచి దాని ద్వారా ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు పోస్తారు. అంటే ఇది ఎక్కడికి వస్తుంది? గోదావరి నీళ్లను కృష్ణానదితోటి అనుసంధానం చేస్తారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అక్కడ కృష్ణా దగ్గర ఒక చిన్న ప్రాజెక్టు కట్టి, బొల్లాపల్లి ప్రాజెక్టు కట్టి, అంటే దీన్ని దేన్ని ఉపయోగిస్తారు? నాగార్జున సాగర్ కుడి కాలువను వినియోగిస్తారు. వినియోగించి అక్కడి నుంచి బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టు కట్టి బనకచెర్ల నుంచి నీళ్లను రాయలసీమ పెన్నా నదికి ఇచ్చే ప్రయత్నమే బనకచెర్ల ప్రాజెక్ట్. అంటే గోదావరి నది నీళ్లను ఎత్తిపోసి కృష్ణాలో, కృష్ణా నుంచి రాయలసీమ పెన్నా నదిలో పోసి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు బనకచెర్ల. 200 TMC విలువైంది. ఇది నీళ్ళు ఎత్తకపోతారు. ఇక్కడ 200 TMC నీళ్ళు తీసుకొని పోతారు. సో ఇక్కడ దీంతో పాటు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నాగార్జున సాగర్ కుడి కాలువలో ఆయకట్టు స్థిరీకరిస్తారట. అంటే ఆల్రెడీ మన నాగార్జున సాగర్ అన్యాయం జరిగింది, కుడి కాలువ నుంచి తీస్తూ నాగార్జున సాగర్ని తర్వాత శ్రీశైలం ద్వారా మనకి వాళ్ళ తెలుగు గంగా ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. తెలుగు గంగ ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గాలేరు, నగరి ఇట్లాంటి ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తాను. అంటే కంప్లీట్గా గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్లో కృష్ణా అండ్ పెన్నా రివర్ బేసిన్లకు తీసుకుపోయి ఒక కుట్ర బనకచెర్ల. డౌటే లేదు, కుట్రనే. ఇందులో అసలు ఎట్లాంటి వివాదాలు ఇప్పుడు సరే. దీని ద్వారా వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే పోలవరం వరద కాలువ, పోలవరం కుడి కాలువతో పాటు వరద కాలువ కట్టి దాని నుంచి నీళ్ళని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అంటే పోలవరం ప్రాజెక్టే తెలంగాణను ముంచిన ప్రాజెక్టు. 7.5 మండలాలు తీసుకొని మనల్ని ముంచారు. ఇప్పుడు పోలవరం సామర్థ్యాన్ని పెంచుతూ ప్రకాశం జిల్లా అంటే ఎక్కడి దాకా తీసుకుపోతారు వీళ్ళు? బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే అటు ఇటు కర్నూలు దగ్గర నీళ్ళు తీసుకుపోతారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి, అసలు మనం చెప్పేది ఏంటి అనేది చూద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆంధ్ర పాలకులు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆంధ్ర మీడియాతో సహా ఏడుస్తారు కదా. సో వాళ్ళకు ఒక మాట మనం చాలా క్లియర్గా ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే మేము గోదావరిలో వరద జలాలను, వృధాగా పోయే వరద జలాలనే తీసుకుపోతున్నాం అంటారు. అసలు వరద జలం అనే దాని మీదనే మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఎవరు చెప్పినారు? నువ్వే నిర్ణయించుకుంటే సరిపోద్దా? CWC అంటే మనకు 1980sలో మనకు బచావతి ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ వేసినాం. ఈ బచావతి ట్రిబ్యునల్ గోదావరి నది మీద ఏం చేసింది అంటే మనకు వాటర్ని ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి వాటర్ ఇచ్చింది. ఈ గోదావరి నది మీద ఆంధ్రప్రదేశ్కి బచావతి ట్రిబ్యునల్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ బచావతి ట్రిబ్యునల్ ఎక్కడ వరద జలాలు లేవు. వరద జలాలు బచావతి ట్రిబ్యునల్ లేవు. సో మన మీద అంటే ఆంధ్ర వాళ్ళు చేసిన అతిపెద్ద మనకు అన్యాయం ఏంటంటే ఇప్పుడు బనకచెర్ల పేరుతోటి మళ్ళీ మన పాత గాయాలని రేపుతారు వీళ్ళు. తెలంగాణ మిగులు నిధులు తీసాపై ఆంధ్రాలో ప్రాజెక్టులు కట్టుకొని అప్పుడు కృష్ణా గోదావరి నది మీద దోపిడీ చేసినారు. క్లియర్, అప్పుడు చేసాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరద జలాల పేరుతో తీసుకున్నాం. అసలు వరద జలం అంటే ఏంటి అంటే నేనేమంటే గోదావరి నది పోలవరం కట్టుకున్నావు, గోదావరి నది మీద నువ్వు పోలవరం కట్టుకున్నావు. పోలవరంలో వరద అంటే ఏంటి? పోలవరం నుండి కిందకు పోయే జలాలు వరద జలాలు. సరే, పోలవరం కింద నీకు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ధవళేశ్వరం కింద నుంచి పోయేవి వరద జలాలు. అది ఓవర్ఫ్లో అయితేనే వరద. అంటే చివరి ప్రాజెక్టులోంచి సముద్రంలో కలిసే నీళ్లు వరద జలాలు.
నువ్వు పోలవరంలో అసలు వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? పోలవరంలో నువ్వు పోలవరం లోపటి కాలువదవి నువ్వు ఎత్తుకుపోయే నికర జలాలు. గోదావరిలో నికర జలాలను వాడుకుంటూ వరద జలాలనే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణ ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల చెడు ప్రభావాన్ని క్రియేట్ చేస్తుంది ఆంధ్ర మీడియా అండ్ ఆంధ్ర పాలకులు. వరద జలాలకి నికర జలాలకి వీళ్ళు చాలా క్లియర్గా తేడా తీసుకోవాలి. వరద జలాలు అనేది నీకు ఎక్కడొస్తుంది అంటే ధవళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత సముద్రంలోకి పోయి వరద జలాలు. నువ్వు అక్కడ నువ్వు కావాలంటే ఆ ప్రాజెక్ట్ కింద నువ్వు ఏదైనా తీసుకో, మాకు అభ్యంతరం లేదు. నెంబర్ 1 పాయింట్. రెండోది, అసలు గోదావరి ప్రాజెక్టులో నియర్లీ 79% అంటే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 79% గోదావరి ఎక్కడి నుంచి పోతుంది? తెలంగాణలో పోతుంది. కానీ గోదావరిలో మీరు ప్రాజెక్ట్స్ ఎక్కడ కంప్లీట్ అంటే రాయలసీమకి అసలు 0. సరే, సో ఒకసారి గోదావరికి సంబంధించి చూస్తే అంటే గోదావరి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పోలవరం కడతారు వీళ్ళు. పోలవరంలోంచి కుడి కాలువ అవుతారు. కుడి కాలువ అవి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో దాకా తీసుకొస్తారు దగ్గరికి. ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకొచ్చి రాయలసీమకు సంబంధించిన బనకచెర్లలో పోస్తారు. ఇది పెన్నార్ బేసిన్, పెన్నా నదికి సంబంధించిన పరివాహక ప్రాంతం. అసలు ఇది గోదావరి నదికి పెన్నా నదికి అసలు సంబంధం లేదు. నెంబర్ 1 పాయింట్. 79% ఆఫ్ గోదావరి బేసిన్ ఏరియా తెలంగాణలో ఉంటుంది. తెలంగాణలో మనం ఉపయోగించుకునేది మొత్తం ఒక 130 TMCల నీళ్లు కూడా లేవు గోదావరి మీద. ఒకవేళ కాళేశ్వరం కంప్లీట్ అయితే ఇంకో అదనంగా ఒక 200 TMC. అంటే 80% ఉన్న మనం ఇక్కడ వాడుకునేది 10% కూడా వాడుకోవచ్చు. సో మీరు వాడుకోవట్లేదు కాబట్టి మీ నీళ్ళు తీసిపోతాం, మీకేంటి బాధ అంటారు వాళ్ళు. మనకు అన్నప్పుడు మీరు వాడుకోవట్లేదు అంటే ముందు మేము హక్కులు కోల్పోతాం. ఇక్కడ నువ్వు రేపు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మనం పైన ప్రాజెక్టు కడతాంటే అబ్జెక్ట్ చేస్తాం. కాబట్టి గోదావరి మీద హక్కును కోల్పోవడానికి తెలంగాణలో ఎవరు రెడీగా లేరు. నెంబర్ 1. కర్ణాటక, తమిళనాడు ఇష్యూ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు 80% గోదావరి బేసిన్ ఇక్కడ ఉంటే నువ్వు గోదావరికి సంబంధం లేని ప్రాజెక్టులకు నీళ్ళు ఎట్లా తీసిపోతావు? మన అబ్జెక్షన్ ఒకటి. నెంబర్ 1, అసలు నాగార్జున సాగర్ కుడి కాలువని ఎట్లా ఉపయోగిస్తాం? నాగార్జున సాగర్ కుడి కాలువ 90th మైల్లో ఎక్కడో ఉపయోగించి దాని ద్వారా నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. నాగార్జున సాగర్ కుడి కాలువను వినియోగించడానికి నీకు రైట్ లేదు. ఓకేనా? అసలు వరద జలం అనే పదానికి అర్థం లేదు. నీకు వరద ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ నిండి పొర్లిన తర్వాత ఇక్కడికి వస్తాయి నీళ్ళు. ఇవన్నీ నికర జలాలే. ఫైనల్గా నువ్వు బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు నీకు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి పోయే నీళ్ళు వరద నీళ్ళు. నువ్వు ఇక్కడి నుంచి తీసుకుపో నీళ్ళు, నేను ఎవడొద్దన్నాడు? నువ్వు ఎక్కడి నుంచి తీసుకుపోతున్నావు నీళ్ళు? ఇక్కడ మా హక్కులు పోతూ ఇక్కడి నుంచి తీసుకుపోతున్నావు. అసలు నది అనుసంధానం అనే ప్రాజెక్టుకి అందరు వ్యతిరేకిస్తారు. నీకు గోదావరి నది నుంచి కృష్ణాకి, కృష్ణా నది నుంచి పెన్నాకి. మనకు రాయలసీమ వాళ్ళ మీద ఏం కోపం లేదు, కానీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. సో ఇట్లాంటి పాయింట్ ఆఫ్లో బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది ఇప్పుడు డేటా అవుట్డేట్ అయింది అనుకున్నాం. మళ్ళీ ఒక ట్రిబ్యునల్ వేయొచ్చు కదా, మళ్ళీ ఒక ట్రిబ్యునల్ అపాయింట్ చేస్తే అసలు ఏ రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాలు ఎంత అనేది ఒకటి తేల్చాల్సి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెక్స్ట్ తేల్చాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రం ఒక ప్రాజెక్టు కట్టాలనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రాలో వీళ్ళు ఒక ప్రాజెక్టు కడితే ముందు పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ప్లస్ CWC కూర్చొని మాట్లాడుకొని దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏది విభజన కమిటీ, పునర్విభజన కమిటీ చెప్తే నువ్వు డైరెక్ట్ పోయి ఎవరికి చెప్పినావు? కేంద్రానికి అనుమతులే అడుగుతున్నావు. అసలు సంబంధం లేని గోదావరికి పెన్నాకి సంబంధం లేదు. ఇక్కడ పేరుకి వీళ్ళు 200 TMCలు వరద జలాలు అంటారు. మనం అబ్జెక్ట్ చేసేది ఇక్కడనే అసలు వరద జలాలు లేవు, ఈ నికర జలాలే. నెట్ వాటర్లోంచి నువ్వు తీసుకుపోతున్నావు, సంబంధం లేని ఏరియాకి తీసుకుపోతున్నావు. నీ నీళ్ళు తీసుకుపోతే మా నీళ్ళు తీసుకుపోతే నీకేంటంటే అసలు నువ్వెవడు తీసుకుపోవడానికి? నువ్వు దీనికోసం ఒక ట్రిబ్యునల్ అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అపాయింట్ చేసిన తర్వాత మాత్రమే CWC కానీ ఇక్కడ జలశక్తి మంత్రి అధ్యక్షతన ఒక అపెక్స్ బాడీ ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అమలు అవ్వాలంటే CWC ఉంటుంది, జలశక్తి మంత్రి ఉంటాడు. జలశక్తి మంత్రి అధ్యక్షతన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పక్క రాష్ట్రం ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయాలి రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం. ఆ డిస్కషన్ అంతా లేకుండా చేస్తుంది. ఆల్రెడీ కృష్ణాలో అన్యాయం జరిగింది, ఇప్పుడు తెలంగాణ నుంచి వరద జలాల పేరు మీద నీళ్ళని తీసిపోయే ప్రయత్నం. దీని విషయంలో అయితే తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు పోరాటం చేయాల్సి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తాను. తెలంగాణలో కోదండరామ్ సార్ వాళ్ళందరినీ లీడ్ చేయండి దీనికి. ఆంధ్ర నీళ్లు తీసుకుపోతే మనకు అభ్యంతరం ఏం లేదు, కానీ అవి మన హక్కులు పూర్తయిన తర్వాతనే వాళ్ళు నీళ్ళు తీసుకోవడానికి తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఉద్యమం అవసరమైందని అనుకుంటున్నాను.